అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. చేపల వేపుడంటే పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి కరకరకలాడేటట్టు వేయించేదానివి. మన మోహన్ బాబు గారు చెప్పినట్టు కారంగా కరకరలాడే చేపల వేపుడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేయినా. ముందుగా ఒక ప్లేట్లోకి బాగా శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని తీసుకోండి. వీటిని కొంచెం పెరుగు, ఒక నిమ్మకాయ, వీలైతే కొంచెం వెనిగర్ కూడా వేసి బాగా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. అప్పుడు నీచు వాసన ఉండదన్నమాట. అలాగే ఈ చేపని కట్ చేయించుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా కొంచెం మధ్యస్థంగా కట్ చేయించుకోండి. ఇలా కట్ చేయించుకుంటే ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం 1.5 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నానమాట. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. తర్వాత 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోండి. కార్న్ఫ్లోర్ అనేది 2 టేబుల్ స్పూన్లు లేదా 3 వరకు యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మరసం కూడా కలిపేసుకోండి. ఆ మసాలా పేస్ట్ అనేది కొంచెం మరీ గట్టిగా ఉంటే ఫుల్ నిమ్మకాయ అయినా పిండుకోవచ్చండి. ఆ మసాలా పేస్ట్ ఉన్న కన్సిస్టెంట్ని బట్టి నిమ్మకాయ అనేది పిండుకోండి. ఇప్పుడు చేప ముక్కని తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ మసాలాని ఈ చేప మొత్తానికి అప్లై చేసేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ అప్లై చేయండి. లోపల కూడా కొంచెం ఇలా మొత్తం పూసేసేయండి. ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఈ పీస్ని ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టేసుకోండి. ఇలాగా మరొక చేప ముక్క కూడా ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా మసాలా మొత్తం బాగా పట్టేటట్టు ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ అప్లై చేసేసేయండి. ఇలా మొత్తం చేప ముక్కలకి పట్టించేసేయండి. చేపల వేపుడికి ఎప్పుడైనా సరే ఉప్పు కారం కొంచెం ఎక్కువే ఉండాలండి. అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటికీ మసాలా పట్టించిన తర్వాత 1 గంట అయినా దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. లేదా మీకు టైం ఉంటే 2-3 అవర్స్ పెట్టుకోండి. అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డేకి అయినా సరే. ఒక 2 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇలా లోతుగా కొంచెం వెడల్పుగా ఉండే ఒక పాన్ పెట్టేసుకోండి. చేప ఫ్రైకి కొంచెం నాన్ స్టిక్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. లేదా ఇనుప మూకుళ్ళు ఉంటాయి కదా, వాటిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఈ ఆయిల్లో వేసేసేయండి. అలాగే 1 లేదా 2 కరివేపాకు రెబ్బల్ని ఇలా వేసేసేయండి. చాలా బాగుంటుందన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది ఆ చేప ముక్కలకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు చిన్నగా టర్న్ చేసుకోండి. నాన్ స్టిక్లో అయితే ఈజీగా టర్న్ అవుతుందండి. ఒకవేళ మీరు ఇనుప మూకుడు లేదా అల్యూమినియం కడాయిలు పెట్టేసుకుంటే కనుక వెంటనే తిప్పేసేయకుండా బాగా ఎర్రగా కాలిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మాత్రమే తిప్పేయండి. లేకపోతే అది అంటుకుపోతుందనమాట. సో ఆ కొంచెం జాగ్రత్త పాటిస్తే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. 2 వైపులా ఇలా ఎర్రగా కాల్చుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా కారంగా కరకరలాడే చేపల వేపుడు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.